నేను ప్రతిసారి మీకు చెప్తా ఉన్నాను, నేను ప్రజల కోసమే ఉన్నా. ఎటువంటి సమస్యనైనా ఏ లీడర్ అయినా నాకు ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడిచ్చినాడు. నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రజల కోసమే కొట్లాడుతాను, అది ఏ అంశాల్లో అయినా సరే. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని, ధర్మాన్ని నేను ఎక్కువ నమ్ముతాను కాబట్టి, సో ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను కాబట్టి, సో ఖచ్చితంగా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఓకే టీవీ అనేది ఎప్పుడు కూడా ముందరికి వెళ్తా ఉంటుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏంటంటే, దయచేసి ఈ ఛానల్ ని ముందరికి తీసుకెళ్ళడానికి నన్ను నేను ఎంతో కోల్పోవాల్సి వచ్చింది. ఆహార్నిశాలు శ్రమించడం దగ్గర నుంచి ఎన్నో రకాలుగా, ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా కూడా ముందరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీకోసం, ప్రజల కోసం, నా కోసం కూడా, ఎందుకంటే మీకోసం చేయడంలోనే నాకు ఆనందం ఉంది కాబట్టి, ఆత్మానందం ఉంది కాబట్టి, సో డెఫినెట్ గా నాకు ఆనందం కలిగించేటువంటి వ్యవహారం, నాకు ఆనందం కలిగించేటువంటి పనులే నేను చేస్తా ఉన్నాను. సో దీంట్లో నా స్వార్థం కూడా ఉండొచ్చు మేబీ, కానీ నా స్వార్థం మంచి కోసం ఉపయోగిస్తున్నా, అంతే తేడా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఓకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వై? బికాజ్ మీతో పాటు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మనం మాట్లాడే సబ్జెక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకురావాలి కాబట్టి, అవగాహన పెంచాలి కాబట్టి, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి, సో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు నాకు చేయగలిగినటువంటి సహాయం ఏదైనా ఉంది అంటే, అది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకొంతమందితో సబ్స్క్రైబ్ చేయించడం. సో ప్రతి ఒక్కరు అడుగుతారు, నేను అడగట్లే. సో ఇక మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మేడం అడగాలి మనం కూడా, లేకపోతే ఎట్లా ఇస్తారు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి మీరు అని చెప్పి చెప్తున్నారు. సో అందుకే ఈ వారం రోజుల నుంచి సబ్స్క్రైబ్ చేయమని చెప్తా ఉన్నాను. అంతేకాదు, రేపటి నుంచి ఉదయం 7:30 గంటలకు మార్నింగ్ న్యూస్ మొదలవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనకి 8:30, 9 అంటే కొద్దిగా లేట్ అవుతా ఉంది. సో అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, నాకు తెలిసినటువంటి వెల్ విషర్స్, కొంతమంది వ్యూవర్స్, 7:30 గంటలకు పెట్టండి, 7:30కి స్టార్ట్ చేయండి మార్నింగ్ న్యూస్ అని. సో దయచేసి మార్నింగ్ న్యూస్ కూడా నేను 7:30 AM కి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. సో డెఫినెట్ గా మీరు మార్నింగ్ రేపటి నుంచి 7:30 గంటలకు మార్నింగ్ న్యూస్ చూడాలి, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.